తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ పుట్టుకురావాలి అన్న అది మీరే కావాలని కోరుకుంటున్నాం. పవన్ జే కుమార్ మేము కూడా ఆలోచనలో ఉన్నాం. పార్టీ పెడితే ఎట్లుంటుంది, దాని సాధక బాధకాలేంది, దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, దాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యూహాలు పన్నాలి అనే ఆలోచనలో ఉన్నాం, తప్పకుంటున్నాం. ఎందుకంటే ఇది గత 6 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. గత 6 సంవత్సరాలుగా కసరత్తు జరుగుతూనే ఉన్నది. నిజానికి కూడా ప్రాంతీయ పార్టీని పెట్టాలనే మేము జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళము మీడియాలో మా ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడాలనే ఉద్దేశంతో బయటికి వచ్చినాం. మా జీవితాలను ఈ తెలంగాణ కోసం పణంగా పెట్టాలనే వచ్చినాం, త్యాగం చేయాలనే వచ్చినాం. వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తూ తెలంగాణ ప్రాంతాన్ని బలపరుస్తూ తెలంగాణలో ఉన్న యువకులను చైతన్యం చేస్తూ తెలంగాణ ఓటర్లను చైతన్యం చేస్తూ ఒక కొత్త పార్టీని రూపకల్పన చేసి అది ఒక 100 సంవత్సరాలకు పనికొచ్చే పార్టీగా దాన్ని రూపొందించాలనే ఆలోచన. అది ఎలాంటి పార్టీ అయి ఉండాలంటే అమెరికా లాంటి ఆలోచనలు కలిగి ఉండాలి. 2 సార్లే ఎన్నికల్లో పోటీ చేయాలి, 2 సార్లు గెలిచిన వాడికి 3వసారి టికెట్ ఇవ్వకూడదు. అమెరికా లాంటి ఒక రాజకీయ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నాం. కానీ దానికి అనేక ఆయుధాలు కావాలి, ఒక్క ఆయుధం కాదు, అనేక ఆయుధాలు కావాలి. అది యువకుల నుండి బలమైన ఒక సపోర్ట్ దొరకాలి, రైతుల నుండి బలమైన సపోర్ట్ దొరకాలి, అన్ని వర్గాల నుండి ఒక బలమైన సపోర్ట్ దొరకాలి. అప్పుడు తప్పకుండా పార్టీగా ముందుకు పోయే ఆలోచన ఉంటుంది. అందులో క్రమంగానే తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అనే ఒక ఆలోచనతోటి ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అనేది దాని శబ్దంలోనే ఉన్నది. తెలంగాణ కోసం ఒక సైన్యాన్ని పోగేయడం, తెలంగాణ రక్షణ కోసం కావచ్చు, డెవలప్మెంట్ కోసం కావచ్చు, దాంట్లో ఉన్న ప్రజల రక్షణ కోసం కావచ్చు, దాన్ని తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అని ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా దానికైతే ఒక రూపకల్పన జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అనేది కొంత ప్రణాళికబద్ధంగా పోవాలి. ప్రణాళికబద్ధంగా పోయినప్పుడు తప్పకుండా మనం అనుకున్న గమ్యాన్ని, లక్ష్యాలను బద్దలు కొట్టగలం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా టర్న్ తీసుకున్నదో దాని మూలాలు ధ్వంసమైనవి. భారతీయ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారతీయ రాష్ట్ర సమితిగా ఎప్పుడైతే అది టర్న్ తీసుకున్నదో దాని మూలాలు ధ్వంసమైనవి, దాని సెంటిమెంట్ ధ్వంసమైంది. ఆ పార్టీతో తెలంగాణ ప్రజల భావోద్వేగాలు ముడిపడి ఉండే ఆ భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు జరిగింది. దానివల్ల కూడా కేసీఆర్ గారికి, కేసీఆర్ పార్టీకి చాలా నష్టం జరిగింది. కాబట్టి తెలంగాణ అంశంతో, తెలంగాణ భావోద్వేగంతో, తెలంగాణ సెంటిమెంట్ తోటి ఒక పార్టీ తెలంగాణలో ఇప్పుడు అర్జెంటుగా నిర్మాణం కావాల్సిన అవసరమైతే ఉన్నది. అది ఖచ్చితంగా చిల్క ప్రవీణ్ అనే నేను ప్రణాళికలు చేస్తున్నా. ఎవరు మనతో నడిచి రావాలన్నా, ఎవరు మనతో సైన్యమై నడిచి రావాలన్నా తప్పకుండా ఇక్కడ నెంబర్ ఇచ్చినాం 9704642961. ఈ నెంబర్కి మీ యొక్క సలహాలు, సూచనలు, అదేవిధంగా మనతో కలిసి వచ్చే వాళ్ళు అందరూ కూడా మీ డీటెయిల్స్ పెట్టండి. అతి త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సమావేశం తర్వాత సాధక బాధకాలు మాట్లాడుకున్నాక అప్పుడు ఒక ఆలోచనతోటి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఫండ్స్ కూడా ఇవ్వండి, తప్పకుండా ఫండ్స్ కూడా ఇవ్వండి. ఫండ్స్ కూడా ఇస్తే ప్రతి ఒక్క దానికి లెక్క ఉంటుంది. ఏదో మనము చిల్లర మల్లరగా ఖర్చులు పెట్టి ఆగం చేసే అవకాశం ఏమి ఉండదు. తప్పకుండా ప్రాంతం కోసమే, ప్రాంతంలో ఉన్న సమస్యల కోసమే ఆలోచన చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నది.